హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి చాలా రోజులైంది షూట్ చేసి. బట్ ఇప్పుడు కుదురుతుంది పోస్ట్ చేయడానికి. ఇంత కలర్ఫుల్గా ఉంటే మీకు అర్థం అవ్వట్లేదు. హోలీ రోజు బాబుకి చేసిన ఫోటోషూట్ వీడియో అనమాట ఇది. లైక్ హోలీకి బెలూన్స్ అండ్ కలర్స్ యూస్ చేస్తాం కదా, కలర్ఫుల్గా ఉంటుందని జర్మ్స్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఈ థీమ్లో అయితే హోలీ థీమ్లో అయితే ఫోటోషూట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. లైక్ నేను కొన్ని రిఫరెన్స్ పిక్స్ చూసాను అనమాట. ఫొటోస్ లైక్ ఇన్స్టాగ్రామ్స్లో మనం ఓన్గా క్రియేటివేట్ చేసే అంత బ్రెయిన్ లేకపోయినా ఇన్స్టాగ్రామ్లో చూసి ఇలా ట్రై చేశాను. సో నేను ఎలా ఆ డిజైన్ లైక్ ఎలా ఫోటోషూట్కి నేను అంత ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా అంత డిజైన్ చేసుకున్నాను, ఎలా రెడీ చేసుకున్నాను అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరేం చేయాలంటే వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్లోకి వెళ్ళి ఇంత ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే డెఫినెట్గా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చూస్తూ లైక్ చేయని వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసేయండి. మీ ఒక్క లైక్ ఇంకొక 10 మెంబర్స్కి రీచ్ అవుతుందని ఒక చిన్న ఆశ, హోప్. ఓకేనా? కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ర్యాండమ్గా చెప్పేస్తాను. లైక్ హోలీ అని చెప్పేసి చిన్న చిన్న బెలూన్స్ ఉంటాయి కదా మనకి, వాటర్ బెలూన్స్, ఆ బెలూన్స్తో హోలీ అని లెటర్స్లో పెడదాం అనుకున్నా. బట్ అది నా వల్ల అవుతలేదు. ఎంత నీట్గా ట్రై చేసినా అంత సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇంకా ఆ బెలూన్స్ అంతా ఫ్లాప్, ఇంకా ఐడియా ఫ్లాప్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఇంకొక ఐడియా తీసుకున్నాను. లైక్ గాజు బౌల్స్ ఉంటాయి కదా, సో వాటిలోకి కలర్స్ వేసుకొని అండ్ బెలూన్స్ ఇట్లా లైక్ కొంచెం స్ప్రెడ్ చేసి జర్మ్స్తో 3 అని పెడదాం అనేసి, లైక్ ఇది ర్యాండమ్గా నేను ఆలోచించిన ఒక చిన్న ఆలోచన. అండ్ నేను చూసిన రిఫరెన్స్ పిక్స్లో కూడా ఎగ్జాక్ట్గా ఇలా లేదు, బట్ వేరేలా పెట్టారు వాళ్ళు. ఏంటంటే లైక్ హ్యాండ్ ఇప్పుడు కలర్స్ ఉంటాయి కదా హోలీ, ఆ కలర్స్లో చేతులు వాటర్ వేసి చేతులు డిప్ చేసి ఇట్లా ప్రింట్స్ వేసారనమాట వైట్ క్లాత్ మీద. నేను కూర్చున్నది మా డాడీ పంచ అనమాట. లైక్ ఇట్లా వైట్ రామరాజ్ పంచ్ ఉంటుంది కదా, సో అది దానికి ఏమైనా కలర్స్ పడితే మా డాడీ నన్ను ఫినిష్ చేసేస్తారు. సో క్లీన్గా హోలీ థీమ్ కాబట్టి బట్టలు కాకుండా నా హోలీ రోజు ఎలాగ బాబుతో హోలీ ఆడిపించాం, ఫుల్గా కలర్స్ కూడా పూసాం. అవి పోస్ట్ చేద్దామంటే బాబు ఫేస్ రివీల్ చేయలేదని పోస్ట్ చేయలేదు ఇంకా. సో ఇట్లా బౌల్స్లో వేసి లైన్గా పెట్టేసి బెలూన్స్ వేసి, హోలీ అంటేనే టైప్స్ ఆఫ్ కలర్స్ లైక్ రెయిన్బో కలర్స్ లాగా అంత కలర్స్ ఫెస్టివల్ కాబట్టి మనం చిన్నపిల్లలు తినే జర్మ్స్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి కదా. సో అని ఒక 10 జర్మ్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకున్నా. బెలూన్స్తో 3 అని పెడితే సరిగ్గా కనిపించదని చెప్పేసి 3 లేయర్స్ అంటే 2 or 3 లేయర్స్గా జర్మ్స్ పెట్టేస్తున్నా అనమాట, 3 అని చెప్పేసి. సో అట్లా ప్లాన్ చేసుకున్నా. నేను బాబు పుట్టినప్పటి నుంచి ఏదైతే ఫెస్టివల్ ఉంటుందో ఆ మంత్లో ఆ థీమ్ చూస్ చేసుకొని నేనైతే ఫోటో షూట్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఇంట్లోనే నార్మల్ మంచి మొబైల్ ఉంటుంది కదా, కెమెరాలోనే నార్మల్ ఫోన్ కెమెరాలో తీసుకుంటున్నాం. లైక్ అన్నది OnePlus చాలా బాగా వస్తాయి ఫోటోస్. సో అన్న ఫోన్లో మ్యాక్సిమం ఫొటోస్ అనేది నేను తీపించుకుంటాను అనమాట. తీపించుకొని నా ఫోన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. నాది కూడా ఒప్పో మంచిగా వస్తుంది కానీ OnePlusఏ బాగా వస్తాయి అనేసి ఒక థింకింగ్ ఉండిపోయింది మా ఇంట్లో అందరికీ. ఇంకా కలర్స్ నేను ఇంకా ఇప్పుడు 3 అని జర్మ్స్తో పెట్టేస్తే ఆ కలర్స్ ఎందుకు బౌల్స్లో వేసావని అడిగారు. హోలీ థీమ్లో కలర్స్ ఉండాలి కదండి డెఫినెట్గా. సో అందుకని ఆ కలర్స్ బౌల్స్ అని స్ట్రైట్గా పెట్టేసి, అండ్ అది ఉంది కదా పింక్ కలర్ బొమ్మ, వాటర్ వేసి పిల్లలు ఆడుకుంటారు లైక్ పిచికారీ బొమ్మ అంటారు కదా, అదొకటి తెప్పించాను అనమాట. హాస్ని ఆడుకుంటుంది, లైక్ మనకు ఫొటోస్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ జర్మ్స్తో 3 అని పెడుతున్నాను అనమాట నీట్గా. మేము పాపకి ఎలా చేసామంటే పాపకి చాలా డిఫరెంట్గా చేశాను. హాస్నికి ఎలా చేశానంటే లైక్ తనకి ఏదో ఎవ్రీ మంత్ తనకు ఒక మంచి డ్రెస్ కొనేవాళ్ళం అనమాట ఫోటోషూట్ కానీ. ఆ డ్రెస్కి మ్యాచింగ్గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదో దాంతో పెట్టేవాళ్ళం. అండ్ ఒక కేక్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అనమాట. మధ్యలో హాస్ని అటు కేక్ ఇటు నంబర్. తనకి పింక్ కలర్ డ్రెస్ వేస్తే గులాబ్ పూలతో పెట్టాము ఒకరోజు, గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ కలర్ వేస్తే బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్ వేస్తే క్యారెట్. సో అలా మంచిగా లైటిష్ గ్రీన్ వేస్తే ఆరెంజెస్ పెట్టాము, గ్రీన్ ఆరెంజెస్ ఉంటాయి కదా, సో అలా అనమాట. అట్లా పెట్టి ఫొటోస్ తీసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకు సేమ్ అలాగే చేయలేదు తనకి? మా అన్నయ్య అంటాడు బాబుకి ఇలా చేస్తున్నారు ఫెస్టివల్ థీమ్స్ అది ఇదని, పాపకి ఎందుకు అలా చేయలే అంటే అప్పుడు హాసిని ఒక్కతే కదా ఫొటోస్ తీసేసి ఆ కేక్ కట్ చేసుకొని మేము అందరం తినేసేవాళ్ళం. ఇప్పుడు బాబుకి కూడా అలాగే చేస్తే ఎవ్రీ మంత్ ఒక కేక్ తెస్తే, హాసిని ఎక్కువ కేక్ అంటే చాలా ఇష్టం. తను కేక్ తినేసి తనకి జలుబు చేసేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి న్యూబ్లైజేషన్ పెట్టించి, ఎందుకంటే ఒక
ఒక 1 మంత్ బర్త్డేకి హాసినికి 10th మంత్ ఫోటోషూట్కి కేక్ మీద ఉన్న ఫ్లవర్ అంతా తినేసింది క్రీము. అది గొంతులో పట్టేసి తనకి 1 మంత్ అంటే 1 మంత్ చాలా సఫర్ అయింది. అప్పటి నుంచి బాబోయ్ కేక్ కటింగ్స్ వద్దు, అసలు మంత్లీ ఫోటోషూట్కి కేక్సే తీసుకురావద్దని చెప్పి ఇంకా 10th మంత్లో అట్లా అయింది. 11th మంత్ ఒక్క మంత్ తీసుకొచ్చాం, తనకు చూపించలే, పడుకున్నప్పుడే పడుకోబెట్టేసి ఫొటోస్ తీసేసాము. ఇంకా బర్త్డేకి తప్ప 12th మంత్ ఫోటోషూట్ కూడా చేయలే. అంత భయం మాకు ఇంట్లో ఆస్తితో కేక్ ఉందంటే అంత భయం అనమాట. సో అందుకని బాబుకి ఫెస్టివల్స్ థీమ్స్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ మంత్ బాబు డిసెంబర్లో పుట్టాడు. ఇంకా పుట్టంగానే ఎవరు ఫోటోషూట్ చేశారు కదా, December 7th నుంచి January 7th 1 మంత్ కంప్లీట్ అయింది. సో 1 అని చెప్పేసి రేగిపళ్ళు ఉంటాయి కదా, హైబ్రిడ్ రేగిపళ్ళు, వాటితో పెట్టేసి సంక్రాంతి థీమ్ కైట్స్ అవన్నీ పెట్టి చేశాను అనమాట. సెకండ్ మంత్ ఫెబ్లో వచ్చేసి నాకు ఇది శివరాత్రి ఉందని చెప్పేసి బియ్యంతో శివలింగం వేసేసి కందిపప్పుతో బియ్యంతో లైక్ డమరుకం, త్రిశూలం అవన్నీ పెట్టి బాబుకి నీట్గా పంచకట్టి ఆ ఫోటోషూట్ చేసా శివరాత్రికి. వ్యాలంటైన్స్ డే కూడా ఉంది, బట్ నేను ఓన్లీ ఫెస్టివల్స్ అనుకున్నా, నో వాలంటైన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే కాకుండా ఓన్లీ ఫెస్టివల్స్. సో అలా అనుకున్నాను అనమాట. సో అందుకని అట్లా. థర్డ్ మంత్ ఇప్పుడు హోలీ చూసారా, జర్మ్స్తో 2 లేయర్స్గా మంచిగా జర్మ్స్ వేసేసి హోలీ ఇప్పుడు మనకి చిన్న చిన్న వాటర్ బెలూన్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడక్కడ జల్లాను అనమాట, స్ప్రెడ్ చేశాను. స్ప్రెడ్ చేసి పిచికారి బొమ్మ పెట్టి అటుపక్క లైన్గా చిన్న చిన్న గాజు బౌల్స్లో కలర్స్ వేసి పెట్టాను అనమాట. ఈ 3కి పిచికారి బొమ్మకి మధ్యలో బాబునైతే పడుకోబెడతా అనమాట. సో అది నేను తీసుకున్న థీమ్. ఏదో ఆలోచించి నాకు చిన్న కోడి బ్రెయిన్కి వచ్చిన ఆలోచన అదనుకోండి, పెద్దగా బ్రెయిన్ యూస్ చేయను, స్ట్రెయిన్ అయిపోతామని. ఫైనల్గా ఫోటోషూట్ ఐడియా అయితే ఇది. మీరు అనుకోవచ్చు కొంచెం ఖాళీగా ఉందాక అటు ఇటు అని చెప్పేసి. ఈ వీడియో ఏంటంటే దానికి ముందు తీశాను, తర్వాత ఇంకా ఫుల్ ఆఫ్ బెలూన్స్ నేను అటు ఇటు వేసాను. ఒక నిమిషం ఆగండి, బాబుని పెట్టాక ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఇంతకు ముందు కొంచెం బెలూన్స్ తక్కువ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న బెలూన్స్. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేసా, ఇంకా కొన్ని ప్యాకెట్లు తెప్పించేసా. ఇది నేను ఇట్లా ఫోటోషూట్ చేసా 3rd మంత్కి. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్